హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎప్పుడు ఏం సామాను కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతుంటే నాకైతే రేట్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి అనిపిస్తుంది. అందుకనే డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నాను. సామాను తీసుకొనొద్దాము అని చెప్పేసి బయలుదేరామండి ఇప్పుడే మేమైతే. మాకు దగ్గరలో ఒక మార్ట్ అయితే కనిపించింది, విశాల్ మార్ట్ అని. మా హస్బెండ్ నుండి పద ఇందులో తీసుకుందాము అని చెప్పేసి అన్నారు. నేనుండి అమ్మో ఇంత పెద్ద మార్ట్ కదా, ఇందులో రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయేమో, వద్దు అన్నాను. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం, మనకు నచ్చితే తీసుకుందామని లోపలికి అయితే తీసుకెళ్తున్నారండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మాకు గ్రౌండ్ ఫ్లోర్లో బట్టలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో. నేను అనుకున్న దానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెంట్ అండి. నేనేదో రేట్స్ ఒక రేంజ్లో ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను బయట నుండి చూసి. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చూస్తున్నారు కదా, 150 రూపీస్ నుండి స్టార్ట్ అండి. షర్ట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, షర్ట్ ఎంత బాగుంది. అన్ని క్లాత్ కూడా చాలా క్వాలిటీ ఉందండి. మంచి క్లాత్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఇందులో అయితే. పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ ఉన్నాయి ఇక్కడ షర్ట్స్, టీ షర్ట్స్. నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న క్లాత్ని చూస్తే నాకైతే ఇంత తక్కువ రేట్లో దొరుకుతాయా అని చెప్పేసి అనిపించింది. బయట ఎక్కడ కూడా మనకి ఇంత తక్కువలో దొరకాయండి. బట్టలు అయితే చాలా బాగున్నాయి. అందరికీ ఉన్నాయి, లేడీస్కి, జెంట్స్కి, పిల్లలకు అందరికీ కావాల్సినవి ఉన్నాయి. చూస్తున్నారు కదా, షర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో. ప్రతి ఐటెం దొరుకుతుందండి ఇందులో. ఇక్కడ చూడండి, ఇటువైపు అన్నీ కూడా మనకు టీ షర్ట్స్, షర్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకి ఏమైనా సమ్మర్ డ్రెస్సులు తీసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను నేనైతే ఇందులో వెళ్ళి చూడగానే. మా పిల్లలకైతే తీసుకున్నాను నేను ఇక్కడనే. చూస్తున్నారు కదా అండి, చాలా చాలా తక్కువ 100 రూపీస్లో కూడా మనకి ఇందులో బట్టలు దొరుకుతున్నాయండి. అలా అని చెప్పేసి మనకు క్వాలిటీ ఏమన్నా బాగాలేదా అన్నట్టు కాదు, మంచి క్వాలిటీ బట్టలు అయితే ఉన్నాయి ఇందులో. నేనైతే బయట ఎక్కడ కూడా ఇంత తక్కువలో చూడలేదు. ఫస్ట్ నేను షాక్ అయ్యాను, ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి బట్టలు దొరుకుతున్నాయి అని చెప్పేసి. ఇంత దగ్గర పెట్టుకొని ఎప్పుడు వెళ్ళలేదేంటి అని చెప్పేసి అనిపించింది నాకైతే. బయట వెళ్ళి ఎంతో ఎక్కువ రేట్లు పెట్టి కొంటుంటాను, ఇంత దగ్గరలో ఉంది. బయట నుండి చూసి నేను ఎక్కువ రేట్స్ ఉంటాయేమో అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళలేదు ఇందులోకి. ఇప్పుడైతే వచ్చాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇదిగో ప్యాంట్స్, టీ షర్ట్స్, మనకు కావాల్సిన ప్రతి ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో. పిల్లలు ఆడుకునే బొమ్మలు, కిచెన్ ఐటమ్స్, ప్రతి ఐటెం అయితే ఉంది బట్టలతో పాటు. చూడండి, అక్కడ టీ షర్ట్ మనకు 80 రూపీస్, 40 రూపీస్లో కూడా కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా షర్ట్స్, టీ షర్ట్స్ అండి. ప్రతిదీ మనకు ఒక 200 లోపలనే ఉన్నాయి రేట్స్ అయితే. 150, 200, 300లో అయితే వస్తున్నాయి మనకి. ఇదిగో ఇవైతే 199 పెట్టారండి. అన్ని సైజులు ఉన్నాయి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు మనకు అన్ని సైజులు అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే టీ షర్ట్స్ మా పిల్లలకు తీసుకున్నాను. క్లాత్ మెత్తగా బాగా అనిపించింది నాకు. సమ్మర్లో యూజ్ చేయడానికి బాగుంటాయి అని చెప్పేసి మా ఇద్దరు పిల్లలకైతే నేను టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదండి, కలర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్ని కలర్స్లో ఉన్నాయి మనకు. నాకైతే చాలా బాగా అనిపించినాయి టీ షర్ట్స్, సూపర్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదంతా, సూపర్ అండి. ఇక్కడ మనకు లోపలికి వెళ్తే మనకైతే ఇంకా షర్ట్స్, టీ షర్ట్స్,
లేడీస్ వేసుకున్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే మా పిల్లలకు టీ షర్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి టీ షర్ట్స్ సైడే ఎక్కువగా చూస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు ఇవన్నీ ప్యాంట్స్ అండి. చూడండి, షార్ట్స్ అండి, సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ సైజ్ చెక్ చేస్తున్నాను నేను. ఇక్కడ మా బాబుకి ఏమైనా షార్ట్స్ వస్తాయా అని చెప్పేసి నేనైతే షార్ట్స్ అయితే వెతుకుతున్నాను అందులో. ఇక్కడ అన్ని ప్యాంట్స్ ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. మినిమం మనకైతే బయట వెళ్తే మనం 600-700 పెడితే నార్మల్ పాయింట్స్ వస్తాయండి, అంత క్వాలిటీ అయితే ఉండవు. కానీ ఇక్కడ ఈ మార్ట్లో చూస్తే అయితే మనకు 300 లోపలనే మనకు పాయింట్ అయితే వస్తుంది. షార్ట్స్ చూసారు కదండి, చాలా బాగున్నాయి, తక్కువ రేట్లోనే ఉన్నాయి. మనకు 100 రూపీస్ పెడితే షార్ట్స్ వచ్చేస్తున్నాయి. సూపర్గా అనిపించిందండి నాకైతే. ఇంత మంచి క్వాలిటీ బట్టలు ఇంత తక్కువ రేట్లో వస్తున్నాయి అనిపించింది. ఆ రేట్ చూసి షాక్ అయ్యాను, క్లాత్ అంత బాగుంది, ఏంటి రేట్ ఇంత తక్కువ ఉంది అని చెప్పేసి. ఇక్కడ స్పోర్ట్స్ డ్రెస్లు కూడా ఉన్నాయి మనకు, స్పోర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇందులో. చూడండి, ఈ టీ షర్ట్స్ అయితే 299లో పెట్టారు. ఇవి మరి పెద్ద సైజు ఉన్నాయండి, 300 ఉంది కదా, పెద్ద సైజులో అయితే వచ్చినాయి. ఈ మార్ట్ వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంది. కింద మనకు లేడీస్ టాప్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉన్నాయి. లేడీస్ వేసుకునే టీ షర్ట్స్ ఇవన్నీ మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు టీ షర్ట్స్, షార్ట్స్, జెంట్స్ వేసుకునే షర్ట్స్ ఇవన్నీ అయితే మనకు ఉన్నాయి వన్ సైడ్. ఇంకో సైడ్ అయితే మనకు షూస్, బెల్ట్ ఇవన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు డైలీ యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. వన్ సైడ్ మొత్తం కూడా మనం డైలీ ఇంట్లో యూజ్ చేసేటటువంటి కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. వన్ సైడ్లో మొత్తము బెడ్షీట్స్, పిల్లో కవర్స్, పిల్లోస్, ఇలా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. మనం యూజ్ చేసే ప్రతి ఐటెం అయితే ఇందులో ఉంది. మీరు కూడా నాలాగానే ఏదైనా మార్ట్ కనిపించినప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయేమో అని భయపడైతే షాపింగ్ చేయకుండా అస్సలు ఉండకండి. ఇలాంటి పెద్ద పెద్ద మార్ట్లోనే రేట్స్ అయితే తక్కువ ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము రీసెంట్గా కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ కొన్నామండి. మాకు అక్కడ రేట్ చాలా ఎక్కువ పడింది. ఈ మార్ట్లోకి వెళ్ళి చూసినప్పుడు టాయ్స్ పైన ఉన్న రేట్ చూస్తే అయితే షాక్ అయ్యాను. బొమ్మలు బయట కొన్నప్పుడు 1000-1200 ఇలా ఉండే, ఇక్కడికి వస్తే మాకు 300-200లో టాయ్స్ అయితే కనిపించినాయి. నిజంగా షాక్ అనిపించింది. టోటల్గా మేము చేసిన బిల్ వచ్చేసి 6000 చేంజ్ అండి. వాళ్ళు మాకు అక్కడ 1000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 500 మాత్రమే తీసుకున్నారు. తర్వాత బిల్ పైన మాకు ఒక కూపెన్ అయితే ఇచ్చారు, అందులో మళ్ళీ 1000 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా మళ్ళీ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తే 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తామని అయితే చెప్పారు ఆ కూపెన్ పైన. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనము డైలీ యూజ్ చేసేటటువంటి కిచెన్ సామాన్ అయితే
బై వన్ గెట్ వన్ ఇస్తున్నారండి. అక్కడ నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. నేను ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు మళ్ళీ బై వన్ గెట్ వన్ ఉంది ఇంకోటి తీసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బై వన్ గెట్ వన్ అంటే అక్కడ మనకైతే ఏం బెనిఫిట్ లేదండి. ప్రజెంట్ దానికి ఉన్న రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని డబల్ చేసి పెట్టారు. అక్కడ మనకు ఒక్కటే అవసరము, కానీ ఇంకా తప్పదు, బై వన్ గెట్ వన్ ఉంది కాబట్టి మనం 2 తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క ఐటమ్ మీదే 2 రేట్ అయితే వేశారు. అక్కడ మనకు లాస్ అనేది అయితే ఏం లేదు, కాకపోతే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కొంటున్నాము అనిపించింది. ఏముంది, నెక్స్ట్ మంత్ వరకు యూజ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఎందుకంటే రేట్ అయితే ఏమి ఎక్కువ వేయలేరు, బయట ఉన్న రేట్ సేమ్ రేట్, ఒక్కదానిపైన డబల్ రేట్ వేశారు. ఒక సింగిల్ తీసుకోవడానికి అయితే వీల్లేదు, బై వన్ గెట్ వన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటున్నారు. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, మా పిల్లలైతే ఇంకా ఏదైనా కూల్గా తినాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఎప్పుడు చూసినా ఐస్ క్రీమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. పిల్లలు ఎవరైనా అంతే కదండి, మనం కూడా అంతే, ఏదైనా కూల్గా తింటే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తుంటాం. అందుకనే పిల్లలు ఎప్పుడు చూసినా ఐస్ క్రీమ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బయటికి కొనిస్తేనేమో మంచిది కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేయడానికి ఐస్ క్రీమ్ మేకర్స్ అయితే తీసుకొచ్చేసారు. ఒకటి కుల్ఫీది, ఒకటి ఐస్ క్రీమ్ది అయితే తీసుకొని వచ్చేసాం మేము అక్కడ. వాటి గురించి అయితే నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే చేసి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఏమేమి కొన్నాను అని చెప్పేసి అయితే నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇందులో మనకు ప్రతి ఐటెం అయితే దొరుకుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ కానీ, చట్నీలు, పికిల్స్, ప్రతిదీ మనకి ఇందులో దొరుకుతుంది. ఇది ఉంది ఇది లేదు అన్నట్లు కాదు. నాకైతే కావలసిన నెల సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరికాయి. అలాగే బట్టలు, కిచెన్లో వాడేటటువంటి ఐటమ్స్ కానివ్వండి, ప్రతిదీ అయితే నాకు ఇందులోనే ఒకే దగ్గర అన్నీ అయితే దొరికినాయి. అందులో వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయిల గురించి అయితే మనమైతే మాట్లాడుకోవాలండి ఖచ్చితంగా. నిజంగా నాకు అది చాలా బాగా అనిపించింది. హెల్పింగ్ నేచర్, ఏదో కస్టమర్స్ వస్తున్నారు తీసుకొని వెళ్తున్నారులే అన్నట్టు కాకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దగ్గర ఉండి మనకు ఇవ్వడము, అలాగే మనం అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని కూడా తీసుకొని కింది వరకు తీసుకురావడం కానివ్వండి. టోటల్గా మేము బండి పైన వచ్చే వరకు ఆ బ్యాగ్ మొత్తం తీసుకొచ్చి బండి పైన పెట్టేసి చాలా హెల్ప్ చేశారు. బాగుంది. అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ హెల్పింగ్ నేచర్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇదండి ఈరోజు సంగతి. మొత్తానికి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్, పిల్లలకు కావాల్సిన సమ్మర్ డ్రెస్లు, నాకు కావాల్సినటువంటి సమ్మర్ డ్రెస్లు తీసుకొని అయితే వచ్చేసాము.